కి స్వాగతం. అరుణా నది ఇసుక అక్రమ రవాణా వెంటనే నిలిపివేయాలంటూ గ్రామస్తుల నిరసన. హిటాచి అడ్డంగా నిలబడి గ్రామస్తుల నిరసన ధర్నా. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం 2 మండలాల ఇరువైపులా పిచ్చాటూరు మండలం, నాగలాపురం మండలంలో అరుణా నది ఇసుక రీచ్ లో కొందరు ఇసుక మాఫియా వాళ్లు ముఠాగా ఏర్పడి కమరవానా జోరుగా సాగుతున్నారు. ఈ 2 మండలాల్లో పంట పండించే రైతులు ఉన్నారు. 23 గ్రామాలు ఉన్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా నాగలాపురం మండలం కారణి పంచాయతీ అరుణా నదిలో తమిళనాడు వాసులు వచ్చి ఎలాంటి పర్మిషన్ లేకుండా వందలాది టిప్పర్లు పెట్టి ట్రాక్టర్లతో ఇసుక తీస్తూ తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇరిగేషన్ ఏఈ మాకు పర్మిషన్ ఇచ్చాడని చెబుతున్నారు. కారుని గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు ఇసుక రీచ్ లో తరలిస్తున్న వాహనాలను, హిటాచీలను అడ్డుకొని నిరసనలు తెలిపారు. మామ అరుణా నదిని మేం కాపాడుకుంటామని గ్రామ ప్రజలు తెలిపారు. పోలీసు వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కి పలుమార్లు గత 3 నెలలుగా వినతి పత్రాలు అందించినా మా సమస్య పట్టించుకోలేదు. అడవి, కోడిందేడు, కారణి పలు గ్రామాలలో ఇసుక రీచ్ లో ఏర్పాటు చేసి నదిలో ఇసుక ఎత్తే తమిళనాడుకు తరలించుతున్నారు. ఇదిలా ఉండగా ఇసుక రీచ్ ఏర్పాటు వద్ద షెడ్యూల్ ఏర్పాటు చేశారు. అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది వారే షెడ్డుగా నిప్పటినిచ్చి ఆ నిప్పాన్ని నిరసన తెలిపేందుకు వచ్చినటువంటి మాపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కుట్ర పన్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామస్తులు అడ్డు తొలగించుకునేందుకు ఆ తాటాకుల షెడ్డును గ్రామస్తులు నింపిపెట్టారని పోలీసు వారే తప్పుడు ఫిర్యాదు మాపై చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని ఎస్ఐ సునీల్, సిఐ మురళీనాయుడు, నాగలాపురం మండల తహసీల్దార్ అన్నియార్, రిజర్వేర్ ఏఈ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పలు గ్రామస్తులు, రైతులు అధికారులతో మాట్లాడుతూ రాత్రి పగలు అనకుండా పెద్ద పెద్ద హిటాచీలతో, టిప్పలతో అక్రమంగా ఇసుకను తీసి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారు. వెంటనే ఇసుక రవాణా ఆపాలంటూ రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామాలలో చనిపోయే వారి శ్మశానాల స్థలాలను కూడా తవ్వేస్తున్నారంటూ గ్రామాల్లోని ప్రజలు, రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. నదీ ప్రవాహ ప్రాంతాలైన చిన్న చిన్న గ్రామాల ప్రజలు, రైతులు ఇలా ఇసుకను అక్రమంగా తరలిస్తూ పోతే మా బోరు బావులు నీరు అందడం లేదని, తద్వారా పంటలు పండడం లేదంటూ ఆవేదనతో అధికారులకు తెలిపారు. ఇప్పటికైనా మా గ్రామ ప్రజలు మొర ఆలకించి ఇసుక రవాణాని వెంటనే ఆపివేయాలంటూ పోలీసు అధికారులు, ఇరిగేషన్ అధికారులను, రెవెన్యూ అధికారులను నిరసనలో పాల్గొన్న గ్రామాల రైతులు, ప్రజలు, అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న వారు సునీతమ్మ, యమున, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చంద్రారెడ్డి, బాబు నాయుడు, మనోహర్, దయాలం బాబు, తిరుపతి, నెల్సన్ మండేలా, నాగరాజు, సుబ్రమణి, 5 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. దొరకరండి ఫస్ట్ దొరకరన్నీట మేము మాట్లాడతాం వాటితో. టర్నింగ్ లో కింద రోడ్డు లోపల వచ్చి అడ్డుకుంటాను సార్. బండి
నేను మళ్ళా మాట్లాడతాను ఉండి ఆయన మాట్లాడుతున్నాడు కదా మధ్యలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు కదా ఆయనతో ఒక్కొక్కరు మాట్లాడండి ఇక్కడ ఏ విధమైన మిషనరీస్ ఉపయోగించి ఇసుక తీయడానికి ఉండనియండి. ఎప్పుడుదో మీరు కేసులు కట్టినారు కన్సర్న్ విఆర్ఓ సీజ్ చేసినాడు బండ్లు. మాట్లాడేటప్పుడు వాడకూడదని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ సురటపల్లి రీచ్కి ₹1,00,000, ఎస్ఎస్బి పేట ప్రొక్లైనర్కి ₹1,00,000, ఎస్ఎస్బి పేట 3కి ₹1,00,000. అంటే 3 ఫైన్లు వేసినాడు. నేను ఏమి గారు అని నేను వచ్చినారా సీజ్ చేయాలా నేను చెప్తాను గౌరవంగానే లేవు అంటున్నా. ఉంది మా ఉంది వాడు ఎత్తే దానికి వాడు ఎవరికే కాదు గవర్నమెంట్ ఎవరు వస్తారండి రండి ఇంకుంటుంది రా ఆయన ఏం చెప్పచ్చు చంద్రబాబు రాని ఇంకరా రండి అంతే మీ కంప్లైంట్ ఇస్తాం సార్ మళ్ళీ తీసేస్తారండి. కేసు ఎక్కుంటాం కేసులు వచ్చి వెంటనే ఆఫ్ చేయాలని ఉంది. దాని లేకుండా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిండారు మనం ఏం చేసిన మేడం కాలేజ్ నాయకుడికి పంపినాము, సీఎం పంపినాము. ఇప్పుడు మా ప్రజలు క్యాన్సిల్ చేయాలంటే చెప్తున్నాం మేడం. మేము పేక్ అంటున్నాము పేక్ అంటున్నాము. పర్మిషన్ గుర్తుకురారా మీరు చెప్పినారు కదా రమ్మా సైడ్ లెక్క వెహికల్ పర్మిషన్ అయితే ఎట్లయినా అప్రోచ్ కూడా చేసుకోవాలి. దానికి కాదని మరి డౌన్లో వేసుకోమని ఎత్తేదానికి మిషన్ పర్మిషన్ చెప్పండి సార్ చెప్పండి చెప్పాలి కదా. మనకైతే పర్మిషన్ అయితే అన్నీ ఉన్నాయి. సో పర్మిషన్ తవ్వుకోవచ్చు, రోడ్డు కూడా వేసుకోవచ్చు, కొంచెం వైట్ కాకుండా లోన్ లెవెల్లో. నువ్వేం అడిగినా అది మిషనరీస్ పెట్టుకోవచ్చు అనుకున్నాను సార్. మాన్యువల్గా అయితే తీసుకోవచ్చు అనేసి సార్ చెప్తున్నారు. మిషనరీగా ఉంటే పెట్టుకోవచ్చు అని అంత పెద్ద విధి పెట్టుకోవాలి కదా. మనకి 99 ఫిక్స్ సార్ మీటర్ సార్ ఫిక్స్ సార్ సార్ మొత్తం ఏరియా 6.4 హెక్టర్స్ పాయింట్ కూడా ఫిక్స్ చేసాం. 7 పాయింట్ ఇచ్చాం మైనింగ్ వాళ్ళు. ఎన్ని విధాలు ఉన్నాయి మీకు కేసు అవుతారు. మొత్తం ఖాళీ జరుగుతుంది. వాడిని లోపలేస్తాము. 3 నెలలు ఆగి బెయిల్ బయటకు వస్తాడు. వాడిని ఏం చేయలేదు. కేసు నడిస్తే 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది.
నీకు ఏమనిపిస్తుంది అదే మాట్లాడు. ఇక్కడ ఇసుక తోలుతుండవు కదా, ఎవరు చెప్పి తోలుతుండవు? మా ఓనర్ బండి దించినాడు. ఓనర్ ఎవరు? మా ఓనర్ తమిళనాడు. ఓనర్ ఎక్కడ తోలమంటే తోలేస్తావా? ఈ ట్యాక్సీ డ్రైవర్ అంటే నీకు ఒక ఆర్డర్ ఉండాలి. ఇది గవర్నమెంట్ ఇది అనమాట. ఆ ఆర్డర్ ఉందా నీ దగ్గర? లేదు లేదు. ఏదిలాగా మేము వస్తుంటావు కదా, ఇప్పుడు మేమందరూ రైతులు, మాకు వచ్చి నీళ్ళు జారిపోతుంది, దానికి నువ్వు బండి వేసుకొని బయట పో. ఇది మా కోరిక. రెండోది వచ్చినావంటే ఎవరు ఆర్డర్ పెట్టుకుని వచ్చారో వాళ్ళు రాని, దానిలోగా నువ్వు బండి వేసుకుని రావు. అర్థమైందా? మండలం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కార్ని గ్రామస్తులు, చిన్నప్పటి గ్రామస్తులు, సూటుపల్లి గ్రామస్తులు, నాగలాపురం నుండి ఎస్ఎస్బి పేటకి సంబంధించి కార్ని రెవెన్యూకి సంబంధించి ఏట్ల ఇసుకలు ఎత్తున్నారు అక్రమంగా. గతంలో కూడా మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 2021-22 సత్తివేడుకు వచ్చినప్పుడు కాన్వాయ్లో ఆయన్ని దింపి ఇదే ప్లేస్లో మేము చూపించడం జరిగింది. ఆయన అప్పుడు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చెప్పారంటే, ఇసుకకి ఎలాంటి పర్మిషన్, అక్రమ ఇసుక తరలించేదానికి ఎలాంటి పర్మిషన్ నేను ఏమను, ఫ్రీ ఇసుక అని చెప్పి పెట్టినాను, దాన్ని మాత్రం తీసుకొని అత్యవసరానికి మాత్రం తీసుకొని పోవాలని చెప్పినారు. గతంలో కూడా మా పైన కూడా కేసులు కట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు ఇదే ఇసుక రీచ్ల పైన ధర్నాలు చేస్తే మా పైన కేసులు కట్టి అనేక రకంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి కూడా ఇలాంటి అక్రమంగా ఇలాంటి పెద్ద పెద్ద మిషనరీతో ఇసుకలు రాత్రి పగలని లేకుండా ఇటాచ్ లారీలతో, ట్రిప్పర్లతో, ట్రాక్టర్లతో, వందలాది ట్రాక్టర్ ట్రిప్పర్లతో ఇసుకలు తరలిస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉండే వ్యవసాయానికి చాలా నష్టం కలుగుతుంది. గ్రామస్తులు మేము అనుకుంటున్నాము, ఈ ఇసుక అక్రమ చేయరాదనేసి, ఇంక మీరు చేయకూడదనేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. రేపు ఇదే విధంగా చేస్తే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తామని తెలియజేస్తున్నాము. ఇక్కడ ఓనర్ ఎవరంటే వాళ్ళు ఎవరి పేరు ఎవరు ఉండారు మా మండలానికి తెలియాలా? తమిళనాడు నుంచి అంటున్నారు, ఎక్కడి నుంచి అని కూడా తెలియలేదు. అడిగితే ఎవరి పేరు చెప్పడం లేదు. నేదా ఎందుకున్నా అని గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఎక్కడ ఇచ్చారు? ఆల్రెడీ వచ్చి ఇసుక ఫ్రీ అని చెప్పారు గవర్నమెంట్. నారా చంద్రబాబు ఏం చెప్పారు? అందరికీ ఇసుక ఫ్రీ అని చెప్పారు. వీళ్ళు టిప్పర్లుగా దోసుకొని పోతున్నారు. ఎక్కడ పోతుంది ఇది? ఇంకా హౌసింగ్ కూడా తమిళనాడు పోతుందని చెప్తా ఉంటారు. అది మాకు తెలియదు, మీరు చూడలేదు. ఇక్కడ ఇంకా ఈ నేపథ్యంలో హౌసింగ్ స్కీమ్ కూడా ఇంకా వదలలేదు. వదిలితే అప్పుడు ఇసుక అత్యవసరంగా ఉంటుంది. ఇప్పుడు ఇసుక అవసరం లేదు, ఏదో కొంతమందికి అవసరం ఉంటుంది. దాంట్లో కావాలంటే ఎదురు బండ్లు, ట్రాక్టర్లు తీసుకుని పోతారు, మాన్యువల్ గా పెట్టి ఇలాంటి పెద్ద పెద్ద యంత్రాలతో తీసుకుని పోతున్నారు. పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ జరిగే అన్యాయం తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియదు అంటున్నారు. అప్పుడు ఎవరిదా చేస్తున్నారు? జిల్లా యంత్రాంగం చేస్తుందా? రాష్ట్ర యంత్రాంగం మాకు తెలియాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇలాంటి అక్రమ ఇసుక చేయరాదని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వెంటనే ఇసుక రీచ్ ని నాగలాపురంలో జరుగుతున్న ఇసుక అక్రమ రీచ్ ని వెంటనే ఇసుక రీచ్ ని. జై తెలుగుదేశం.